మహాదేవుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడెంతో ప్రేమ స్వరూపి, ఆయన శక్తిని, ఆయన అభిషేకము, ఆయన మహిమ ఒక్కొక్కరి మీద కమ్ముకొనుగాక, ప్రతి ఒక్కరిని దర్శించునుగాక, వారి మీద ఉండునుగాక అని నేను ప్రార్థిస్తున్నా. ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానము ధ్యానం చేసుకున్నాము. 2వ తిమోతి 2వ అధ్యాయము 16-17 వచనాలు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పొండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారి హుమేనైనను పిలిమేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించేనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. దేవుని యొక్క పునాది మాత్రము. కొంతమంది విశ్వాసము చెమ్మగిల్లుతుంది, కొంతమంది పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురంట. అపవిత్రమైనటువంటి మాటలకు విముఖుడై అంటే దూరంగా ఉండాలి. అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, వ్యర్థమైన కార్యాలు చేయకుండా దూరంగా ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. అటు మాటలు నీ నోటంపట రానివ్వద్దు. అటు మాటలు వాడువారు ఎక్కువగా భక్తిహీనులగుతున్నారు. భక్తిహీనత జీవితము వారికి ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. కొరుకు పుండు ప్రాకునట్టు వారి మాటలు పాకుతున్నాయి. ఒక పుండు పుడుతుంది, అది కొరుకు పుండు అంటే అది దురద పుండు పుడుతుంది. అది దురద పుండు పుట్టినప్పుడు, అది గోకుతున్నప్పుడు అది పెరుగుతూ ఉంటుంది. దాన్ని తక్కువ అవ్వదు, దానికి మందు దొరకదు. దానికి నాయన తండ్రి ఆ కొరుకు పుండు వల్ల నాయన తండ్రి అది తక్కువ కాదు. వారిలో హుమేనైనను పిలేమేనను ఉన్నారు. వారు పునరుద్ధానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. కొందరి విశ్వాసము చెడగొడుతూ ఉన్నారు. భక్తిహీనులు కొందరి విశ్వాసాన్ని చెడగొడుతూ ఉన్నారు. అవును తండ్రి, చెడగొడుతూ ఉన్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నిలకడైన పునాది, నిలకడైన జీవితం మరి ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇటు కృప, ఇటు ఆదరణ ప్రతి ఒక్కరికి దయచేయండి. తెలుసుకునే భాగ్యం దయచేయండి. ఎంతమంది ఈ మాటలు వింటున్నారో, వివేచిస్తున్నారో, మరి గ్రహిస్తున్నారో, వాటిని చూసి విని వాటిని వెంబడిస్తున్నారో వారందరి మీద నీ ఆత్మను ఉంచమని, మరి నాయన తండ్రి ఈ మాటలు మరి నాయన దాన్ని వారి వెనుకల్లో దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు వేకుభవిస్తుండగా నీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. మహిమ దిగునుగాక. అభిషేకుడా నీకు వందనాలు. కుటుంబంలోనూ ప్రతి స్వాదన కొట్టివేయండి. ప్రతి అంధకారంలోని చీకటి కట్లని తీసివేయండి. పరిశుద్ధుడా మీరు సహాయం చేయండి. పరమందున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అభిషక్తుడా నీకు వందనాలు. సర్వాధికారి నీకు వందనాలు. సర్వోన్నతుడా నీకు వందనాలు. సర్వశక్తి గల దేవుడు ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు సమస్తము సాధ్యమే. సర్వాధికారి అయిన దేవుడు, సర్వసృష్టికర్తవు, లోకరక్షకుడు తండ్రి యేసు నామములో బంధించండి. వారి ఇబ్బందులు, వారి ఇరుకులు, వారి సమస్యలు యేసు నామములో కొట్టివేయండి. ప్రతి బలహీనతలు అంటే దయ్యపు శక్తులైన, చీకటి శక్తులైన, అంధకార శక్తులను కాలిపోవాలా. ఏ బంధకాలు అయితే వారిని శోధిస్తున్నాయో ఆ శోధనలన్నీ పారిపోనుగాక, ఇప్పుడే కాలిపోనుగాక. వారికి అప్పులన్నీ సమస్య పోవాలి. అయ్యా ఇంకా ప్రభువైన తండ్రి ఉద్యోగం లేక, వ్యాపారాలు, పనులు లేక, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నారేమో యేసు నామములో కొట్టివేయబడాలా. కోర్టు కేసులన్నీ తీసివేసి పడాలా. వారికి కావాల్సిన ఉద్యోగాలు వచ్చునుగాక. కోర్టు కేసులన్నీ కొట్టివేయబడాలా. యేసు నామములో బంధించండి. ప్రతి కాడి వెరగొట్టి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకో.